నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలలోనూ వైసీపీ నాయకుల్లోనూ అభిమానుల్లోనూ ఎంత అభిమానం ఉందో రాప్తాడులో జరిగినటువంటి సంఘటన మరొకసారి నిరూపించింది. జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తే ఆయనను ఆపగలిగిన వారు ఇంకెవరు ఆంధ్రప్రదేశ్లో లేరు. కూటమి ప్రభుత్వం కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కానీ, ఏ పార్టీ కానీ, ఏ నాయకులు కానీ, ప్రభుత్వం కానీ ఆయనను ఆపలేరు జనంలోకి వస్తే అనేది మరొకసారి రుజువైంది. ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత అభిమానం ఉందో అది మాటల్లో చెప్పలేమన్నట్టుగా ఉంది. రాప్తాడులో జరిగినటువంటి పాపిరెడ్డి గ్రామంలో జరిగినటువంటి సంఘటన. ప్రభుత్వం అనేక విధాలుగా ప్రయత్నం చేసింది, విశ్వ ప్రయత్నం చేసింది, పోలీసులు సెక్యూరిటీని పెట్టింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం సెక్యూరిటీని పెట్టినట్టుగా లేదు. అక్కడ మన విజువల్ చూసినట్లయితే, వీడియోలు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి కోసం సెక్యూరిటీ పెట్టినట్టు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న సందర్భంగా ఆ గ్రామంలోకి పాపిరెడ్డి గ్రామంలోకి అభిమానులు ఎవరో రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేసింది. ఎక్కడ పడితే అక్కడ అన్ని రోడ్ల మీద చెక్ పోస్టులు పెట్టారు, బారికేడ్లు పెట్టేశారు. బారికేడ్లు పెట్టి ఎవరిని రాకుండా ఆపారు. వైసీపీ అభిమానులంతా కార్లు, వెహికల్స్ అంతా అక్కడ పెట్టేసి ఎక్కడైతే మన బారికేడ్లు పెట్టారో అక్కడే వదిలేశారు వెహికల్స్. కానీ అభిమానులంతా ఏం చేశారు, పొలాల గట్టుల మించి పరిగెట్టుకుంటూ వచ్చారు, తండోపతండాలుగా వచ్చేసారు. ఎంత ఆపుదామని ప్రయత్నం చేశారో దానికి డబల్ వచ్చారు అభిమానులు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లు వచ్చినప్పుడు అక్కడ ఏమైనా చేశారా, సెక్యూరిటీ ఏర్పాటు చేశారా? హెలికాప్టర్ని చుట్టుముట్టేశారు. చుట్టుముట్టేస్తే ఫలితం ఏమైంది, హెలికాప్టర్ డ్యామేజ్ అయిపోయింది. దీన్ని బట్టి ఏం చేయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు, అభిమానులను జగన్మోహన్ రెడ్డి గారికి ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హెలికాప్టర్ సన్నివేశం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. అంచేత జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థమవుతుంది. ఏదో 1500 మంది పోలీసులను సెక్యూరిటీ పెట్టామన్నారు, ఎక్కడ హెలికాప్టర్ దగ్గర కనిపించలేదు. ఆ హెలికాప్టర్ను చుట్టుముట్టేటప్పుడు ఎక్కడ ప్రొటెక్షన్గా పోలీస్ డిపార్ట్మెంట్ లేదు. ఆయన మీద ఎన్ని కామెంట్లు చేశారు తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే గారు, పరిటాల శ్రీరామ్ గారు తల్లి ఏం కామెంట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు వస్తే హెలికాప్టర్ దిగితే అదే హెలికాప్టర్లో తిరిగి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయగలం అన్నారు. అది ఎవరికీ సాధ్యం కాదు, ప్రభుత్వానికి సాధ్యం కాదు, పరిటాల కుటుంబానికి సాధ్యం కాదు. మరొకసారి రుజువు చేసింది. ఎన్ని బారికేడ్లు పెట్టినా, ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా రావలసిన జనం కంటే, ఊహించిన జనం కంటే భారీ స్థాయిలో వచ్చారు. ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త, అభిమాని తెలుగుదేశం నాయకులు దాడి చేయగా అతను హాస్పిటల్లో జాయిన్ అయ్యి మరణించాడు. ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా తన పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కానీ, కార్యకర్తలను భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిదే. అటు ఖచ్చితంగా ఆయన రావాలి. అదే పైన ఆయన చేశారు. వెళ్ళకూడదంటే ఎట్లా కుదురుతుంది, కండిషన్స్ పెడితే ఎట్లా కుదురుతుంది, అది సాధ్యం కాదు. అలా చేయటం వల్ల ఏమైంది, రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం పెరిగింది, సింపతి పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఏం ఆశిస్తున్నారో, వైసీపీ అభిమానులు, నాయకులు ఏం ఆశిస్తున్నారో అదే నిన్న లభించింది. రాప్తాడులో జరిగింది అదే, ప్రజలు కోరుకునేది అదే. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఏం ఆశిస్తున్నారో ఆ వాయిస్ వినిపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ వాయిస్ వినిపిస్తే అప్పుడు ఎలా ఉంది, అక్కడ ఆ సభా ప్రాంగణం అంతా దద్దరిల్లిపోయింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, బీహార్ కంటే శాంతి భద్రతల విషయంలో బీహార్ కంటే దారుణంగా ఉందని జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తూ ఆయన నోటి నుంచి వచ్చినటువంటి వర్డ్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరనే కాదు, కొంతమందిని, జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలు ఇవి, అందరూ కాదు కొంతమంది ప్రభుత్వం చెప్పినటువంటి పనులు చేస్తూ అక్రమంగా కేసులు పెట్టి బాధ పెడుతున్నటువంటి వారి మీద చర్యలు ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం. అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు, అధికారం అనేది మాకు వస్తుంది, అప్పుడు వచ్చిన రోజున మేమంటూ ఏమిటో చూపిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అంటే ఆల్రెడీ ముందే చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి 2.0
పరిపాలన చూపిస్తారని పోలీస్ డిపార్ట్మెంట్ వారు కొంతమందికి తొత్తులుగా పనిచేస్తున్నటువంటి పోలీసులకు ఘాటుగా విమర్శించారు. ఆ వాయిస్ చెప్తున్నప్పుడు ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి అభిమానులు ఒక్కసారి విజిల్స్తో నిండిపోయింది సభా ప్రాంగణం. అంత ఘాటైనటువంటి విమర్శలు చేశారు. పోలీసు డిపార్ట్మెంట్ మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఘాటైనటువంటి విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు ఆయన ఏమంటారు, నీతివంతమైన ధర్మబద్ధమైన పాలన చేస్తానన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో అది సాధ్యం కాదని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్పకనే చెప్పారు. అదే అభిమానులంతా ఆశించారు, ప్రజలంతా ఆశించారు. ఆ పదాలు ఎప్పుడైతే ఘాటు విమర్శించలు వచ్చినాయో ప్రతిస్పందన ఊహించిన స్థాయిలో ఉంది. అయితే ఇప్పుడు మరి ప్రభుత్వం కానీ ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు అలా మీరు మాట్లాడవచ్చా అని విమర్శించగలరా? విమర్శించేటువంటి నైతిక హక్కు ప్రభుత్వానికి కానీ కూటమి పార్టీలకు నాయకులకు కానీ లేదు. ఎందుకంటే నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎన్నికలు ఏమన్నారు, రెడ్ బుక్ అన్నారు. ఎంత ఘాటుగా విమర్శించారో, ఎటువంటి భాష ఉపయోగించారో మనం చూసాము. అదే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు కూడా అదే ఆవేశంతో ఎంత ఆవేశంగా మాట్లాడారు, ఎటువంటి భాష ఉపయోగించారు. ఇప్పుడు కూడా ఎంత ఆవేశంగా మాట్లాడుతున్నారో మన తిరుపతి లడ్డు కాడి నుంచి పిఠాపురం జనసేన ఆవిర్భావ సమావేశంలో కానీ ఆయన మాట్లాడు తీరు కానీ చూస్తున్నా ఎంత ఆవేశంగా మాట్లాడుతున్నారు. మరి కూటమి ప్రభుత్వము, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము నాయకులే ఆవేశంగా మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక నాయకుడు తన పార్టీ కార్యకర్త ప్రత్యర్థి చేతుల్లో చనిపోతే మరి ఆవేశంతోనూ బాధతోనూ మరి మాట్లాడకపోతే సౌమ్యంగా మాట్లాడతారా? శాంతియుత ప్రవచనాలు చేస్తారా? చెయ్యరు కదా. అలా చేస్తే అది పార్టీ నాయకుడు ఎట్లయితాడైనా? అదే అభిమానులు కోరుకున్నారు. అటువంటి ఘాటైనటువంటి విమర్శలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పందించలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ మీద స్పందించలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు స్పందించలేకపోయారు. దానికి కారణం అదే. అందుచేత ఎప్పుడైనా సరే కానీ మనం దేన్ని సమర్థించం. ప్రతిపక్ష నాయకులైనా అధికారంలో ఉన్న పార్టీ నాయకులైనా సరే సంయమనాన్ని పాటించాలి. అక్రమ కేసులు పెట్టకూడదు, ఎవరి మీద ప్రతీకార చర్యలు తీసుకోకూడదు. కక్షపూర్తమైనటువంటి కేసులను పెట్టి ప్రతీకార చర్యలు తీసుకోవడానికి అక్రమ కేసులు పెట్టి బాధించడము, ప్రత్యర్థి పార్టీలను బాధించడము కరెక్ట్ కాదు. ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. వైసీపీ పార్టీ అభిమానులను నాయకులను కేసులు పెడతారు. రేపొద్దున మీరు ప్రతిపక్షంలోకి వచ్చి వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఏం చేయబోతామో ఏం చేస్తామో స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అప్పుడు మీరు విమర్శించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి ప్రతీకార చర్యలు తీసుకుంటే అప్పుడు మీరు విమర్శించే అటువంటి నైతిక హక్కు మీకు కూడా ఉండదు. కానీ ఇటువంటి పందా మాత్రం, ఇటువంటి రాజకీయ విధానం ఆంధ్రప్రదేశ్కు మంచిది కాదు. దేశంలోనే ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని కోరుకుందాం మనమంతా. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు.